ఢిల్లీ పేలుడు ఘటనకు సూత్రధారి అయిన డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించిన ఉత్కంఠ వీడింది. పేలుడు జరిగిన కారులో డాక్టర్ ఉమర్ చనిపోయినట్టుగా నిర్ధారణ అయింది. ఈ పేలుడుకు కారణమైన I-20 కారులో లభించిన నమూనాలతో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ DNA మ్యాచ్ అయినట్టుగా తెలుస్తోంది. కాగా ఈ అంశాన్ని ఫోరెన్సిక్ విభాగం అధికారులు ధృవీకరించినట్టుగా సమాచారం. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సంభవించిన పేలుడుకు సంబంధించి ఒక కీలక విషయం బయటపడింది. ఈ పేలుడుకు కారణమైన I-20 కారులో లభించిన నమూనాలతో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ DNA మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. కీలకమైన ఈ అంశాన్ని ఫోరెన్సిక్ విభాగం అధికారులు ధృవీకరించినట్లు తెలిసింది. అంటే పేలుడు ఘటనకు సూత్రధారి అయిన డాక్టర్ ఉమర్ నబీ చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఎర్రకోట దగ్గర పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఇందులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ I-20 కారు నడుపుతున్నట్లు స్పష్టమైంది. దీంతో పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ చనిపోయి ఉంటాడని అధికారులు మొదట భావించారు. అయితే పేలుడు జరగడానికి ముందు కారు నుంచి దిగి ఎటైనా పారిపోయాడా అనే అనుమానాలు కూడా వచ్చాయి. దీంతో సదరు అనుమానాలు నివృత్తి చేసుకోవాలని దర్యాప్తు అధికారులు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా పుల్వామాలోని అతడి కుటుంబ సభ్యుల నమూనాలను అధికారులు పరిశీలించారు. దీంతో తాజాగా కారు నుంచి లభ్యమైన DNA డాక్టర్ ఉమర్ నబీదేనని తేలినట్లు స్పష్టమైంది. దీంతో ఎర్రకోట దగ్గర పేలుడు జరిగే సమయానికి సదరు కారులోనే డాక్టర్ ఉమర్ నబీ ఉన్నట్లు అధికారులు నిర్దేశించినట్లు సమాచారం అందింది. కాగా ఇదే విషయాన్ని ఢిల్లీ పోలీసులు కూడా నిర్ధారించారు. అలాగే అసలు పేలుడు జరిగిన వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ ఉమరే అనే విషయం కూడా నిర్ధారణ అయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పేలుడు తర్వాత అతడి తల స్టీరింగ్ వీల్, యాక్సిలేటర్ మధ్య ఇరుక్కుపోయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఈ నెల 10వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. I-20 కారులో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా పేలుడు సమయంలో సదరు I-20 కారును నడిపింది కూడా డాక్టర్ ఉమరేనని వెల్లడైంది. ఇదిలా ఉంటే పేలుడు జరగడానికి ముందు డాక్టర్ ఉమర్ నబీ సమీపానగల ఒక మసీదుకు వెళ్లిన విషయం కూడా బయటపడింది. ఎర్రకోటకు వెళ్లే రామ్లాలీ మైదానం దగ్గర గల ఫైజే ఇలాహీ మసీదుకు డాక్టర్ ఉమర్ వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ వెల్లడించింది. మొత్తం మీద ఢిల్లీ పేలుడు ఘటనకు సూత్రధారి అయిన డాక్టర్ ఉమర్ నబీ పేలుడు జరిగిన కారులోనే చనిపోయినట్లు నిర్ధారణ అయింది.